ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసు వేణుగోపాల్ సారథ్యంలో జరగనున్న ఈ సమావేశంలో రేపు పాల్గొనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సాధించిన మెజారిటీ స్థానాలు, పార్టీ అంతర్గత సమన్వయం, భవిష్యత్తు ఎన్నికల కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైనటువంటి దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, హామీల అమలు, విపక్షాల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అధిష్టానం పెద్దలు తెలంగాణ నేతలతో చర్చించే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వార్డులు కైవసం చేసుకున్న నేపథ్యంలో ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలనే అంశంపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఈ భేటీ అనంతరం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, కీలక నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, శివ, అటు ఏదైతే మనము చూడొచ్చు, కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సారథ్యంలో జరగనున్నటువంటి సమావేశంలో రేపు పాల్గొనబోతా ఉన్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలతోటి కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఆయా రాష్ట్రాల పరిస్థితులపైన తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కావచ్చు, రానున్నటువంటి ఎలక్షన్స్ పైన కూడా సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి సందర్భంగా చూస్తా ఉన్నాం. రేపు తెలంగాణ వంతు రావడం జరిగింది. రేపు తెలంగాణ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశంలో అటు రాష్ట్రంలో కాంగ్రెస్ సాధించినటువంటి మెజారిటీ స్థానాలు, పార్టీ అంతర్గత సమన్వయం, భవిష్యత్తు ఎన్నికల కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన దిశానిర్దేశం చేయనున్నారు. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, హామీల అమలు, విపక్షాల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపైన అధిష్టానం పెద్దలు తెలంగాణ నేతలతో చర్చించే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వార్డులు కైవసం చేసుకున్న నేపథ్యంలో ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలా సిద్ధం కావాలనే అంశంపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, కీలక నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ రోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో ప్రత్యేకంగా చిట్ చాట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. ప్రధానంగా రేపు ఢిల్లీ టూర్ కు సంబంధించినటువంటి అంశాలపైననే ప్రధానంగా చిట్ చాట్ లో చర్చ జరిగిందని కూడా మనం చెప్పాలి. ఈ సమావేశంలో ఢిల్లీ వెళ్తున్నటువంటి నేపథ్యంలో అటు ప్రధానంగా ఏదైతే రాజగోపాల్ రెడ్డి అంశం సంబంధించి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం కావచ్చు, దాంతో పాటుగా జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడగడం జరిగింది. ఈ ఇద్దరి అంశం ఏదైతే కేంద్ర అధిష్టానం వద్ద ఉందని, దాంతో పాటుగా ఏఐసిసి వీరిద్దరికి సంబంధించినటువంటి అంశాలపైన ఒక అవగాహనతో ఉన్నట్టు, వీరిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది కూడా చూడాలి అనేది కూడా చెప్తా ఉన్నారు. మరోపక్క మంత్రివర్గ విస్తరణలో వీరికి భాగస్వామ్యం లభించబోతుందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం, 5 మున్సిపాలిటీలను అటు బీఆర్ఎస్ కి ఫేవర్ గా పనిచేశారు అంటూ కూడా ప్రశ్న అడగడం జరిగింది. అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అటు ఏదైతే ఈ అంశానికి సంబంధించి గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించిన అంశం పైన కూడా అటు ఏఐసిసి ప్రత్యేకంగా ఈ అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా నామినేటెడ్ పదవులు కావచ్చు, మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం పైన కూడా ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా కొంతమంది పార్టీ నాయకులను వ్యక్తిగతంగా పిలిచి ఒక్కొక్కరిగా పిలిచి మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ తెలపడం జరిగింది. తర్వాత అందరితో కూడా సమావేశం నిర్వహిస్తారు అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అటు ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు ఏదైతే
సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో దీంతో పాటుగా వచ్చే సాధారణ ఎన్నికలకు కూడా ఎలా సిద్ధంగా కావాలి, ఇప్పటి నుంచి ఎలా సమాయుక్తం అవ్వాలనే అంశం పైన ప్రత్యేకంగా చర్చించే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. అంతర్గత విభేదాలు కాంగ్రెస్ పార్టీని పట్టిపీడిస్తున్నటువంటి ప్రధాన అంశాలలో అంతర్గత విభేదాలు, వీటికి ఒక పులి స్టాప్ పెట్టాలి, అందరు నాయకులు సమన్వయంతో పనిచేయాలి, పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులను చల్లబరిచి వారికి ఏమైనా ప్రాముఖ్యత కల్పిస్తారా అనేది కూడా ఒక ఇంత చర్చ జరిగే అవకాశం మనకు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం అటు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి 2.5 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో రాబోయే సాధారణ ఎన్నికల లోపల పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడము, దాంతో పాటుగా పార్టీకి ముందు నుంచి కష్టపడినటువంటి వారికి నామినేటెడ్ పదవుల్లో కొంత అత్యధిక ప్రాధాన్యత కల్పించే అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాము, పార్టీలో కొత్తగా వచ్చినటువంటి నేతలతో పాత నేతలతో కొంత సమన్వయం లోపం కావచ్చు, కొంత అసంతృప్తి నెలకొన్నటువంటి నేపథ్యంలో వీటిపైన కొంత సరిదిద్దాలనే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. వంశీ, అంటే కొంతమంది నేతలను కూడా ఉద్వాసన పలుకుతారు అనే మాటలు వినిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ భేటీలో ఆ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో దాదాపుగా మనం ముందు నుంచి వార్తలు వింటా ఉన్నాము. నలుగురికి కొత్తగా తీసుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ అధిష్టానము రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అంటే ప్రజెంట్ కేవలం 2 మంత్రివర్గ పదవులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఈ 2 మంత్రివర్గ పదవులలో సంబంధించే కాకుండా ఒక ఇద్దరికి ఉద్వాసన పలకాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఆ ఇద్దరు ఎవరు అనేది చూడాలి. ఒక రకంగా బీసీ నాయకులు, బీసీ మంత్రులకు ఎవరికైనా ఉద్వాసన పలికితే మళ్ళా బీసీలనే నియమించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఎవరిని నియమిస్తారు, మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకుంటారు, ఎవరికి ఉద్వాసన పలుకుతారు అనేది అంశానికి సంబంధించి రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకు అర్థమవుతా ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి ముందుకు వెళ్లాలనే అంశం మీద మాత్రం కొంత చర్చ జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. మొత్తం మీద వంశీ, అంటే ఈ భేటీలో మిగతా మంత్రి పదవులు కూడా ఎప్పుడు భర్తీ చేసే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా రేపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం పైన కూడా కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్నట్టు కూడా అటు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇండైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి కూడా సంకేతాలు ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే మంత్రి పదవుల కోసం కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత కోరినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకుల పైన కూడా కొంత అసంతృప్తి కూడా తెలిసిందే. దాంతో పాటుగా జీవన్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ కూడా మనం చూస్తా ఉన్నాము. అటు సంజయ్ కి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా జీవన్ రెడ్డికి కొత్త పాత కలయికతోటి కొంత ఇబ్బంది నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన కూడా కొంత చర్చించే అవకాశం ఉంటుంది. జీవన్ రెడ్డికి రాజ్యసభ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు కూడా కొంత పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడాలి. మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రేపు సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.